అందరికీ దేవుని పేరట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు దినము. ప్రపంచ యావత్తు ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలో, సార్వత్రిక సంఘంలో మనమందరము ఏక శరీరి అయి ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ను పూర్ణ ఆత్మతో, సత్యంతో, జీవంతో ఆయన ఆరాధించడానికి ఈ రోజున ఇక్కడ మనమందరం చేరి ఉన్నామండి. ముందుగా దేవునికి మనం స్తుతులు చెల్లించుకోవాలి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. గత వారం నుండి ఈ రోజు వరకు ఆయన తన రెక్కల చాటున మనందరిని భద్రపరిచి సజీవులకు ఒకనిగా ఉండి ఈ దినం మనం చూడలేని వారు అనేకుల కంటే మిక్కిలి శ్రేష్ఠులుగా మనల్ని ఉంచినందుకు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమయమును ఆరంభించుకుందామండి. ప్రార్థనతో ఆరంభించుకుందాము. అందరము కండ్లు మూసుకున్నట్లయితే దేవుని వైపు చూద్దాము. ఈ యొక్క సమయము ఆయనది. ఎక్కడిద్దరు ముగ్గురు తన నామమును స్తుతిస్తారో ఆయన మన మధ్యలో ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడని భయముతో, భక్తితో, వణుకుతూ ఆయన్ను స్తుతించుకుందాం, ఆయన గణపరుచుదాం, ఆయనకు ఆరాధన చెల్లించుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ రోజు వరకు నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాపాడి సజీల నకలుగా ఒక ఉంచి నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోనికి మమ్మల్ని అందరినీ అర్హులంగా చేసుకున్నందుకు మీకు వందనాలు. ఏ నీతి చేయని మమ్మల్ని నీతిమంతులుగా చేశారు ప్రభా. ఏ పాపము చేయని మీరు మా వలన పాపంగా చేయబడ్డారు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ముందుగా ప్రేమించారు ప్రభా. భూమి జగత్తు పునాది వేయబడ మునిపే మీరు మా కొరకే చనిపోయారు. మీరు మమ్మల్ని ప్రేమించారు. అందును బట్టి మీకు మేము వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏమి ఇచ్చినో రుణస్థలమే ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో మీ యొక్క సమాజ మందిరంలో మేమందరము ఏక శరీరి అయి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ నోటితో మీరిచ్చిన మాటతో మేము మాట్లాడగలిగినట్లు, ఆరాధన చేయగలిగినట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. వాక్య ధ్యానంలో, ఆరాధన సమయంలో, పాటల్లో, వాయిద్యంలో, బలవర్తమానంలో, తర్వాత మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తంలో పాలు పంచుకునే ప్రతి సమయము అపవాది నుండి మా యొక్క సమయమును దొంగిలించకుండా మేము భద్రపరుచుకుని, కాపాడుకుని మీ సన్నిధిలో మేము మిమ్మల్ని మాత్రమే చూడగలడానికి, మిమ్మల్ని మాత్రమే వెదకడానికి, మీ మాట మాత్రమే మేము వినడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో మేము మనవి చేసుకుంటున్నాం తండ్రి. మీ దాసుని అభిషేకించుకుని ఆయన చేసిన ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ ప్రాంతంలో ఇంకా ఎవరైతే బ్రదర్స్, ఇంకా ఎవరైతే సిస్టర్స్, ఇంకా ఎవరైతే యవనస్తులు అక్కడికి వెళ్ళి పరిచయం చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించండి. వారి నోటితో మీ యొక్క వాక్యమును చెప్పినప్పుడు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి గొప్ప రక్షణ ప్రభు కలగడానికి వారి యొక్క మనోనేత్రములను వెలిగించండి ప్రభా. వారి హృదయములను వెలిగించండి ప్రభా. మీరిచ్చిన గొప్ప రక్షణ వారికి పంచుతున్నాం తండ్రి. మీరిచ్చిన ప్రేమ వారికి చూపిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి, కార్యం చేయండి. మీ దాసుడు నిలబడి చెప్తున్న ప్రతి వాక్యము అది నూరంతలుగా ఫలించే వాక్యము ప్రభా. వినగలే చెవులు, అర్థం చేసుకునే మనసు మాకు అనుగ్రహించండి. అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మధ్యలో వచ్చిన ప్రభా, అమెరికా నుంచి వచ్చిన బ్రదర్స్, సిస్టర్స్ని బట్టి మీకు వందనాలు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం కూడా దీవించి ఆశీర్వదించి వారి ద్వారా మేము బలపరచబడినట్టు వాక్యంతో మమ్మల్ని బలపరచమని ఈ సమయము మీకే సమర్పించుకుంటూ, ఈ సమయము మీకే అర్పించుకుంటూ నా ప్రభువును వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు వారందరినీ త్వరపెట్టి సమయమునకు క్షేమకరంగా తీసుకురమ్మని ప్రార్థిస్తూ నా ప్రభువును, నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. దేవుని కృప మహదైశ్వర్య
ప్రభు క్రీస్తులో దొరికేను. మన అపరాధములకు క్షమాపణ క్రీస్తులో దొరికేను. ప్రభు క్రీస్తులో దొరికేను. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. జగత్పునాది వేయక ముందే క్రీస్తులో ఏర్పరచెన్. జగత్పునాది వేయక ముందే క్రీస్తులో ఏర్పరచెన్. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో నియమించెన్. ప్రభు క్రీస్తులో నియమించెన్. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో నియమించెన్. ప్రభు క్రీస్తులో నియమించెన్. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధ రక్తము పాపుల కొరకై సిలువలో చిందించెన్. పరిశుద్ధ రక్తము పాపుల కొరకై సిలువలో చిందించెన్. దేవుని నీతిగా తీర్చుట కొరకై కలువరిలో కార్చెన్. ప్రభు కలువరిలో కార్చెన్. దేవుని నీతిగా తీర్చుట కొరకై కలువరిలో కార్చెన్. ప్రభు కలువరిలో. అందరం కలిసి గట్టిగా పాడదామండి చప్పట్లు కొడుతూ. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. లోకము శరీరము పాపముల నుండి ప్రభు విడిపించెను. లోకము శరీరము పాపముల నుండి ప్రభు విడిపించెను. అపరాధములచే చచ్చిన నన్ను ప్రభు బ్రతికించెను. ప్రభు క్రీస్తులో బ్రతికించెన్. అపరాధములచే చచ్చిన నన్ను ప్రభు బ్రతికించెను. ప్రభు క్రీస్తులో బ్రతికించెన్. ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో, స్తోత్రము చెల్లించుడి, స్తుతి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధ తేజోవాసుల నిత్య నివాసములో మనలను. పరిశుద్ధ తేజోవాసుల నిత్య నివాసములో మనలను. పాలివార మగునట్లు
పాత్రులుగా చేసెన్ పాలివార మగునట్లు పాత్రులుగా చేసెన్ ప్రభు పాత్రులుగా చేసెన్ ఆరాధించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో స్తోత్రము చెల్లించుడి స్తుతి స్తోత్రము చెల్లించుడి స్తోత్రాదించుడి మన ప్రభుని ఆత్మతో సత్యముతో స్తోత్రము చెల్లించుడి స్తుతి స్తోత్రము చెల్లించుడి. మనకి మొదటి ఆదాము ద్వారా ఈ యొక్క హృదయము నీకు నాకు వచ్చింది. ఆయన దేవునికి విరోధముగా చేసిన పాపం బట్టి మనలో పాపము వచ్చింది. ఆయన ఏ పాపం చేశాడంటే దేవుడు తినద్దన్న ఫలమును తీసుకుని తినడం వలన పాపము వచ్చింది. దేవుడు వచ్చాడు, ఆదామును అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు, నువ్వెందుకు దిగంబరివయ్యావంటే, ఇదిగో ప్రభువా నీవిచ్చావు కదా ఈ స్త్రీ, ఈమె చేసి ఆ ఫలం నాకు ఇచ్చినప్పుడు నేను భుజించాను, నువ్విచ్చిన ఈ స్త్రీ వల్లే నాకు ఈ యొక్క పాపం వచ్చిందని వాపోతాడు. దేవునికి విరోధముగా చేసిన పాపము. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. రెండవ కడపట ఆదాము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ద్వారా మనము రక్షింపబడి ఉన్నాము. నిజానికి రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. క్రీస్తులో బ్రతికింపబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే నీతిమంతుడు. నిజానికి మనం ఆ అద్దంలోనికి వెళ్ళి మన అద్దంలో మనం చూసుకుని నీవు నేను నీతిమంతుడుమా అంటే అద్దం ఏం చెప్తుందండి? ఆన్సరు కాదు. మన శరీరాన్ని బట్టి చూసుకుంటే మనము నీతిమంతులము కాదు. కానీ దేవుడు నిన్ను ఆయన మీద విశ్వాసం ఉంచినందుకు ఆయన నిన్ను నీతిమంతుడు. ఎంత నీతిమంతుడండి? ఎంత నీతిమంతుడు అని పిలుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎంతైతే నీతిమంతుడో అంత నీతిమంతుడు అంటున్నాడు మనల్ని. నిజానికి మనం అంత నీతిమంతులమా? యవనస్తులు దేవుని చేతిలో బలవంతులు అంటండి. మన మందులలో ఉన్న యవనస్తులు నేను బలవంతుణ్ణి అని అద్దంలో చూసుకుంటే బలవంతులమా? బలవంతులమా అండి? ఎవరి చేత బలవంతులము? దేవుని చేత. దేవుడు ఏమంటున్నాడంటే గిద్యోను మిద్యాన్లో గానుగులు దొల్లగొడుతుంటే దేవుడు ప్రత్యక్షమై పరాక్రము కలిగిన బలాఢ్యుడా అంటాడు. మిద్యాను వెనక్కి చూస్తాడు, ఎవరు ఎక్కడ ఉన్నది? ఇంతకీ గిద్యోను అక్కడ పిరికివాడు అంటే భయస్థుడు. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆయన ఒక యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ దేవుడు వచ్చి ఏమని పిలుస్తున్నాడు ఆయన్ని? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అయితే ఏం తీసుకెళ్ళమన్నాడు యుద్ధానికి? బోర తీసుకెళ్ళమన్నాడు. ఏం తీసుకెళ్ళమన్నాడండి? బోర. పిప్పి అంటే చూడండి, ఆ బోర తీసుకెళ్ళమన్నాడు. ప్రవ్వా కత్తి, ఉల్లిపాయలు కోసుకోవడం కత్తి కూడా వద్దా? వద్దు, బోర తీసుకెళ్ళి. మన స్వనీతి కాదండి, మన స్వనీతి ఏమంటున్నాడండి? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఇశ్రాయేలీలు చెప్తున్న మాట, మేమందరము ఎలాంటి వారమైతామండి? పవిత్రుల వంటి వారము. అవునా? ఏంటండి అది? అపవిత్రుల వంటి వారమైతిమి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 64 verse 6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ ఎలా కనబడుతున్నాయి ఏంటండి? మురికి గుడ్డలు. నేను చేశాను, నేను రక్షణ పొందాను,
నేను నీతిమంతుడిని అని అనుకోవడానికి లేదు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతుతో తన సొంత బలంతో వెళ్ళాడా, దేవుని బలం పొంది వెళ్ళాడా? మోషే తన కర్ర చూపి ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది మోషే శక్త, దేవుని శక్త? ఎవరి శక్తి అండి? దేవుని శక్తి. మన క్రియలు ఎలాంటివి అండి? మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటారండి? మురికి పేనుకల వలె, మురికి గొడ్డల వలె ఉన్నాయి అంటున్నాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. హెబ్రీల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము ఏమనుందండి? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుడి. ఎటువంటి క్రియలండి మనవి? నిర్జీవ క్రియలు. మనం చేసేది మంచి అని మన ఆలోచన, మన నడవడి, మన యొక్క హృదయం చెప్తూ ఉంటుంది. కానీ అవి దేవుని దృష్టికి ఎలాంటివండి? మురికి గుడ్డలు, నిర్జీవ క్రియలు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించాలనే వాళ్ళ యొక్క మనసు, వాళ్ళు ఆయన ఆరాధిద్దామనే. కానీ విగ్రహాన్ని తయారు చేసుకుని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మనిషి తలంపులతో, ఈ హృదయంతో ఆరాధిస్తారు. కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించాలండి? నా పూర్ణ హృదయంతో, నా హృదయం అని అనలేదు, పూర్ణమైన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, ఆత్మతో ఆరాధన చేయమన్నాడు. సత్యంతో ఆరాధన చేయమంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయాలి. మన నోటి మాటతో చెప్తే దేవుడు ఏమంటాడంటే, నీ ఆరాధన మురికి గుడ్డలు, నీ ఆరాధన జీవము లేనటువంటిది, నిర్జీవ క్రియలు, నిర్జీవ మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23, 24 ఇదే చెప్తారు. ప్రభువా నేను నీ నామమున నేను ప్రవచింపలేదా? నేను నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నేను నీ నామమున అద్భుతాలు చేయలేదా అని వీళ్ళందరూ చెప్తా ఉంటారు. దేవుడు ఏమంటాడండి? ఏమంటాడు దేవుడు? తూ కౌన్ హే అంటాడు. ఏమంటాడండి? ఎవరు నువ్వు? నేను నిన్ను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవడి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనములు చూసుకుందామండి. సహోదరులారా, దేవుడు మనకు పెద్ద అన్న, ఆయన మనకు సహోదరుడు, మనము ఆయనకు సహోదరులము. ఆయన మనకు తండ్రి, మనము ఆయన కుమారులము, కుమార్తెలము. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగెలము. ఆయన గొర్రెల కాపరి, మనము గొర్రెలము. తండ్రి కుమారుడు తండ్రిని ఏమంటాడంటే, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నిత్యజీవం గలవాడు. తండ్రి ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇట్టి సాక్ష్యము నీవు నేను కలిగి ఉన్నామా? ఓ ప్రియ సహోదరుడు, ఓ ప్రియ సహోదరి, ఇట్టి సాక్ష్యము నీవు నేను కలిగి ఉన్నామా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈ బ్రదర్ని బట్టి నేను ఆనందిస్తాను, ఈ సిస్టర్ని బట్టి నేను ఆనందిస్తాను, ఇట్టి సాక్ష్యం అని కలిగి ఉన్నామా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాష. పౌలు గారు చెప్తున్నారు, ఇది నా హృదయాభిలాష, వీళ్ళు రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయనై ఉన్నాను. కానీ 2వ వచనము, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి పరులే, కానీ దేవుణ్ణి ఆలోచించి వారు ఆరాధన చేయట్లేదు, దేవుని జ్ఞాపకం చేసుకుని చేయట్లేదు. వారికి నచ్చినది, వారి యొక్క ఎద్దును తయారు చేసుకుంటారు, ఆ ఎద్దుకి యెహోవా అనే పేరు పెడతారు, ఆ ఎద్దుకి ఆయన ఆరాధిస్తారు. కానీ దేవుని జ్ఞానానుసారమైనది కాదు. 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కొన్నిసార్లు మనం ఆయన మీద ఆధారపడతాము, మోకరించి ప్రార్థన చేసుకుంటాము, బయటికి వచ్చి ఇంకొకరిని ఏదో మాట్లాడుతాము. దేవుడు నీతో ఉంటాడు, ఓ సహోదరుడు, ఓ సహోదరి, నువ్వు ప్రార్థన చేసావు కదా, నేను నీతో వచ్చాను, నువ్వేమో వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. రాజులను నమ్ముకునేట కంటే,
మనుషులను నమ్ముకున్నట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలండి? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నీకు నాకు ఎటువంటిది ఇచ్చారంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినటువంటి గొప్ప శ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనమేంటో గ్రహించక మనుషుల మీద వెళ్ళి ఆధారపడుతున్నాము. అరే అడుగుడి, నేను ఇస్తాను అంటున్నాం, అడుగుతున్నాము కానీ తీసుకోవట్లేదు. అది మన ప్రాబ్లం. ప్రార్థన చేసుకుంటాం, నమ్మికతో ప్రార్థన చేసుకుంటాం, బయటికి వెళ్ళి లోకాన్ని చూస్తాం. లోకాన్ని చూసినప్పుడు వెంటనే పడిపోతాడు. పేతురు ఆయన చూస్తూ నడిచినప్పుడు చక్కగా సముద్రమే నడిచాడు. ఒక్కసారి లోకాన్ని చూశాడు, మునిగిపోసాగాడు. మనం చేసే తప్పు ఇదే. దేవుని మీద ఆధారపడుతున్నానండి. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నిత్యజీవము. ఎప్పుడైనా బైబిల్లో ఇదే మాట చెప్పాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలమంతా నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారము. తండ్రి ఏమంటాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇటువంటి గొప్ప సాక్ష్యము నీవు నేను కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధ సమాజ మందిరంలో మనమందరము ఏకశరీరి అయి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి మనకు వచ్చాము. దేవుడు అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఈ ఆలయము కంటే శ్రేష్ఠుడు. దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని తండ్రి కోరుచున్నాడు. ఇట్టి గొప్ప వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెనే. జుంటి తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి
కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసుప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను మీరు యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. మనం ఏం చూస్తున్నాము? 10 మంది కుష్ఠరోగులు మనం చూస్తూ ఉన్నాం కదా. 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళేంటి, అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారము బయటకి వెలివేయబడిన పరిస్థితిలో వారు ఉండేవారు. అవునా? కుష్ఠరోగులను ఎవరు ఇప్పటికీ అయినా కూడా మన కాలనీ ఎక్కడుంది? ఊరు బయట ఎక్కడో ఉంటుంది, లెప్రసీ కాలనీ అని కదా. అయితే వారికి వచ్చిన జబ్బు అటువంటిది. వారు ఎవరితో కలవటానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితోనూ సహవాసం చేయటానికి అంతకన్నా లేదు కదా. మరి వారికి కూడా స్వస్థత కావాలని వారు కోరుకున్నారు. అందుకే ఎవరి వైపు చూచారు? ఇంకా అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఉంటారు. అవునండి, చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, వారికి స్వస్థత కలగలేదు. ఈసారి వాళ్ళు అనుకున్నారు, సరే ఇన్నిసార్లు మనం ఇన్ని ట్రయల్స్ వేసాము కానీ ఎక్కడ మనం స్వస్థత కలగలేదు మనకు, ఈసారి మనం దేవుణ్ణి ట్రై చేద్దాం అనుకున్నారు. అప్పుడు వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎంతమంది అండి? 10 మందికి దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్తున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడు అక్కడ స్వస్థపరచలే, వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరని అక్కడ కనబడుతుంది. వారి విశ్వాసము వారిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. ఏంటి ఆజ్ఞ? మీరు వెళ్ళండి, వెళ్ళుచుండగా మీరు స్వస్థత పొందుతారని ఆయన చెప్పలే. మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనుపరుచుకోండి అన్నారు. అక్కడ అదే ఉంది. ఆ వచనం మనం చూస్తుండగా 14వ వచనం, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, ఆన్ దేర్ వే బ్యాక్, వాళ్ళు శుద్ధులైరి కదా. మరి శుద్ధులైన వారు ఏం చేయాలి? స్వస్థతనిచ్చిన వాడు శుద్ధి చేసిన వానికి వచ్చి కనీసం కృతజ్ఞతలైనా చెప్పాలి. కానీ వారు అది చేయలేకపోయారు. అవునా? ఒక్కడు మాత్రమే చేశాడు. ఎవరా ఒక్కడు? చూడండి, వాడు సమరయుడు అని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకు అక్కడ సమరయుడు అని రాశారు? ఆ రోజుల్లో సమరయులకి ఇంకా కూడా ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞానము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మరి ఎవరికి ఉంది జ్ఞానం? వల్ల యూదులకే ఉంది. యూదులకే ధర్మశాస్త్రము, యూదులే విన్నారు. అయితే వీడు మాత్రం సమరయుడు. వీడేం చేశాడు? వెనక్కి వచ్చాడు. అయితే ఈ 10 మంది ఏం చేశారు? స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయారు. వారి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం ఒక్కడు 90 వెళ్ళిపోయారు. కేవలం ఒక్కడు మాత్రమే ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తిరిగి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతలు. చూడండి 16వ వచనం
లో చూస్తే మనకు ఆ మాట కనబడుతుంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ఏం చేశాడంట, దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, హీజ్ ఎ సమారిటన్. వచ్చాడు, తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంత మాత్రము కాదు, ఏం చేశాడు, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరిచాడంట. ఏం చేశాడు, అందరూ చెప్పండి, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరిచెను. మరి నీకు నాకు ఏదైనా మేలు చేశాడు అనుకోండి దేవుడు, ఏం చేస్తాం మనం, కొంచెం కింద లోపల సీక్రెట్గా ఏమండి, అందరు నవ్వుకుంటున్నారు, అందరు తోడు దొంగలు అందరూ ఇక్కడే ఉన్నారు ఏమండి. దేవుడు చేసిన మేలులన్నీ అమ్మో ఈ బయటికి చెప్పిస్తే వాళ్ళు ఏమనేసుకుంటారో, వీళ్ళేమనేసుకుంటారో, వాళ్ళు కుళ్ళుకుపోతారో, వీళ్ళు కుళ్ళుకుపోతారని ఏం చేస్తారో దాసేసుకుంటారు. దేవుడు చేసిన మేలులన్నింటినీ దాసేసుకుని సీక్రెట్ ఏం చేసుకుంటారు, సీక్రెట్ చేసుకుని దేవుని మహిమపరచలేని మీ జీవితం ఇంకెందుకు. దేవుడు ఇన్ని మేలులు ఇస్తే వాటన్నిటిని బాహాటంగా నువ్వు చెప్పుకోలేకపోతే ఇంకా దేవుడికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత ఏంటండి, ఎప్పుడు అదే సాడ్ ఫేస్. అదే చెప్పాను కదా, దేవుడిని జుంటతేనే దారాల కన్నానేమో స్వీట్ పాట, ఫేసులు మాత్రం చేదు. మనము పాట పాడినా దేవుని గురించి జ్ఞానం చేసిన ఆ పాటలో అర్థం తెలియకుండా మనం పాడేమనుకోండి, ఆ మొహం అంతకన్నా చేదుగా ఉంటుంది. దేవుణ్ణి అనుభవించాలి, దేవుడు చేసిన మేలుల్ని మనం అనుభవించాలి, ఆయన స్తుతులు చెల్లించాలి, హృదయంలో నుండి ఆ స్తుతి రావాలి. ఇక్కడ సమరయుడు అదే చేశాడు. అతనికి ఏమీ తెలియదు, ఇలా తిరిగి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలని తనకు తెలియదు. కాకపోతే దేవుడు తనకు ఇచ్చిన ఆ స్వస్థత, ఆ హీలింగ్ని బట్టి ఆయన ఏం చేశాడు, వెనక్కి వచ్చి తిరిగి ప్రభువా నీకు వందనాలని గొప్ప శబ్దముతో, ప్రజలందరూ వినున్నట్లు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఇంకేం చేస్తున్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద సాగిలపడ్డాడంట. ఈ 3 విషయాలు ఈ దినం మనం నేర్చుకోవాలి. గొప్ప శబ్దముతో నీకు ఏ మేలైనా, చిన్నదైనా పెద్దదైనా, ఈ దినం నువ్వు ఇట్టి క్షేమస్థితిలో ఉన్నావు అంటే అది దేవుడిచ్చిన మేలు తప్ప మరి ఇంకొకటి ఏది కూడా కానే కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో నీవు నేను ఉన్నాము. ఆయన నిన్ను నన్ను ఇంత ఆరోగ్యంగా ఉంచాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య రాజ్యములో ఆయనతో ఉంటామన్న నిరీక్షణను దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదండి. నిజంగా ఆ రక్షణను గూర్చిన, ఆ నిత్యత్వమును గూర్చిన అనుభవము అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆయనలోని మాధుర్యము, ఆయనలోని సంతోషము ఎందుకు ఎంత గొంతు చించుకొని వారం వారం చెప్తున్నారన్న విషయం, ఒక చిన్న విషయం చూసి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 28 6-9. దావీదు రాసిన కీర్తన అన్నమాట. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. అదంట ఏంటి, ఆయన యందు, ఎవరి యందు, సజీవుడు రక్షకుడైన ఆ దేవుని యందుకు నమ్మికయుంచెను గనుక. అక్కడ కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనే చెప్పారు. నీ విశ్వాసము, నీవు ఆయన యందు ఉంచే నమ్మికను బట్టే ఆయన నీకు అనేక మేలులు చేశాడు, ఇంకా చేస్తాడని నేను చెప్పను. దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అన్నిటికంటే సర్వజ్ఞాని అయిన దేవుడు నీకు నాకు ఏం కావాలో ఆయన కంటే మిన్నగా ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆయన యందు, భక్తుడు అదే చెప్తున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచాను గనుక ఆయన నన్ను స్వస్థపరిచెను, ఇంకే నాకు సహాయము కలిగిన. ఇంకేం చెప్తున్నాడు చూడండి, కావున నా హృదయము సంతోషించుచున్నది, ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. అది ఏంటంట, ఎవరి యందు మన ఆశ్రయము, దేవుని యందు. ఆ స్వస్థత పొందిన వారందరూ ఎవరి యందు విశ్వాసం ఉంచి వెళ్ళారండి,
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అందే విశ్వాసం ఉంచి వెళ్ళారు, స్వస్థత పొందుకున్నారు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఇది నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. అనేక మేలులు ఆయన దగ్గర నుంచి మనం వారం వెంబడి వారము, దినము వెంబడి దినము మనం పొందుకొనుచు కృతజ్ఞతాహీనులమై అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుణ్ణి యథార్థ హృదయంతో మన హృదయం విప్పి, నా దేవా నా హృదయం నీ యందు సంతోషించుచున్నది అని దేవుని స్తుతించలేని పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి ప్రభుకు మనము స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించెగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా అందరము కలిసి పాడదాం. ఆరాధన అందరము కలిసి బిగ్గరగా